దాదాపు 10 సంవత్సరాలుగా అమలు చేస్తున్నటువంటి ఉచిత చేపల పిల్లల పంపిణీ పథకం అనేది పూర్తిగా పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా అవినీతిమయంగా మారిపోయింది. కాబట్టి ఈ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలను పూర్తిగా దామాషా పద్ధతిలో అన్ని సొసైటీలకు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ చెరువుల విస్తీర్ణను బట్టి నగదు రూపంలో అందజేయాలని డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రైతు బంధు అమలు చేసినట్టుగా దీన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్తో ఇవాళ జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశము ఇదే డిమాండ్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటిదాకా చేసినటువంటి వాటి మీద విచారణ జరపాలి పూర్తిగా ఈ అవినీతి మీద. రెండవది, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవాళ నిన్న టెండర్లు హడావుడిగా పూర్తి చేసి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి మత్స్యకారులను మోసం చేసి మళ్ళీ ఈ అవినీతిని కొనసాగించాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ బాధ్యత అంతా కూడా ప్రభుత్వం మీద ఉన్నది. ఇది సజావుగా అమలు జరిగేట్టు ఈసారికి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సొసైటీలు, జిల్లా పాలక మండళ్ళు అన్నీ కూడా అప్రమత్తంగా ఉండి అవినీతికి ఆస్కారం లేకుండా సరి అయిన మోతాదులో సరి అయిన ప్రమాణంతో చేప పిల్లలు సరైన సంఖ్యలో మీ చెరువులలో నిర్ణీత నిర్దేశాల ప్రకారంగా అమలు జరిగేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఇందులో మత్స్యకారుల పక్షాన నిలబడాలి తప్ప అవినీతి పరులైనటువంటి అధికారుల పక్షాన్నో కాంట్రాక్టర్ల పక్షాన్నో వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ పక్షాన్ని నిలబడకుండా మీరు మత్స్యకారుల పక్షాన నిలబడి స్థానిక సొసైటీలు, జిల్లా సొసైటీలు అప్రమత్తంగా ఉండి ఈ అవినీతిని అడ్డుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.